నమస్తే అండి. నేను జ్యోతి చంద్రన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఇలా మూడైపోయింది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అది మన టెర్రస్ గార్డెన్‌లోని బచ్చల కూరండి. ఆల్రెడీ ఫస్ట్ టైం హార్వెస్టింగ్ చేసింది వీడియో తీసి పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. కర్రీ కూడా చేసాము. బచ్చల కూరతో టమాటా వేసి. మీకు ఎవరికైనా ఆ రెసిపీ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. అన్నట్టు మర్చిపోయాను. మన ఛానల్ని సరదాగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసేయండి. అప్పుడే కదా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోలు చేయడానికి. ఇది మన టెర్రస్ గార్డెన్లో పచ్చిమిరపకాయ చెట్టు అండి. వెళ్ళమ్మా, మాకు తెలుసులే ఇది పచ్చిమిరపకాయ చెట్టు అని మాకు తెలియదా, నువ్వు చెప్పాలా అంటారా? ఏదో జస్ట్ క్యాజువల్గా చెప్పానండి. ఈ చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ ఈ చెట్టు నిండా కాయలే కదా. ఇంతకుముందు మనం చూసిన చెట్టు అయితే ఆల్రెడీ 2 టైమ్స్ మనం హార్వెస్ట్ చేసామండి. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడైతే ఒక 1/2 కేజీ కాయల దాకా వచ్చాయి. మా అత్తయ్య గారు నాకు చెప్పకుండా కోసుకొచ్చేసారు. అందుకని నేను వీడియో తీయటం అయితే కుదరలేదు. అంతకుముందు హార్వెస్టింగ్ చేసినప్పుడైతే మనకు ఛానల్ లేదు అప్పటికి, అందుకని కుదరలేదు. ఇదైతే కొత్తగా వచ్చింది. చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా? మనకన్నీ మిగిలినండోయ్. మనం కొంచెం టైం కేటాయిస్తే చాలు ఈ మిద్దె తోటలో ఎన్ని రకాలైనా పెంచుకోవచ్చు. నేను అనుకునేదాన్ని ఈ హార్వెస్టింగ్, ఈ గార్డెనింగ్ వీడియోలు చూసి ఎంత ఇంట్రెస్ట్ రా బాబు, వీళ్ళకి ఇంత శ్రద్ధగా ఎంత ఓపికగా ఎలా పెంచగలుగుతున్నారు, ఈ బిల్డింగ్ పైకి ఎక్కి ఇంత శ్రమ తీసుకుని హౌ అని అనుకునేదాన్ని. కానీ ఒక్కసారి నాకు ఈ మొక్కలతో పిచ్చి పట్టుకుందండి. పిచ్చి అంటే అదొక ప్రేమ. నిజంగా కూడా ఒక్కసారి మనం గార్డెనింగ్ చేయటం మొదలు పెడితే మళ్ళీ మనం లైఫ్లో ఆపమండి. ఎందుకంటే ఆ ఫీల్ అలా ఉంటుంది. ఎంతైనా మనం 10,000, 20,000, 100 ఇచ్చి మనం బయట కొనుక్కు తెచ్చుకున్నా కానీ మన తొడ్డిలో, మన తోటలో కాసిన ఒక్క కాయ అయినా, ఒక గుప్పెడు ఆకుకూర అయినా కానీ మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ బిజీ షెడ్యూల్ లైఫ్లో, ఈ ఎలక్ట్రికల్ లైఫ్లో చాలా 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 మిస్ అయిపోతున్నాం. ముందు దీని గురించి చూసేయండి. ఇది ఎంత మొండి గట్టమనుకుంటున్నారు ఈ బచ్చల కూర. చూసారా, సగం లేనే లేదు, చిన్న ముక్కు ఉంది అంతే. ఎలా వచ్చేస్తుందో ఆకు. మీకు ఎవరికైనా ఈ బచ్చల కూర దొరికితే డెఫినెట్గా తెచ్చుకోండి. ఇది అప్పుడే మనం సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాం. మహా అయితే 1 మంత్ అయి ఉంటుంది వేసి. ఆల్రెడీ సెకండ్ టైం ఇది హార్వెస్టింగు. మళ్ళీ మ్యాక్సిమం ఒక 10 డేస్లో మళ్ళీ మనకు ఆకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది నిత్యమల్లెపూల మొక్క. నా కళ అయితే ఇప్పుడు నెరవేరిందండి. నాకు ఈ నిత్యమల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తులసమ్మకి పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు అచ్చం తులసి చెట్టుకి పూసినట్టే ఉంటాయండి. అలా మా అమ్మగారు పెట్టినప్పుడు నాకు తెలిసింది. ఫస్ట్ టైం మా వారు చూసైతే, ఏంటి తులసి చెట్టుకి పువ్వులు కూడా పోస్తాయా అని అన్నారు ఆయన. తెలియక ఆయనకి పువ్వుల గురించి. ఇది మనకి న్యాచురల్గా మన ఫామ్లో మన కూరగాయల వేస్ట్ నుంచి వచ్చిన దోసపాదండోయ్. చూసారా ఎన్ని పువ్వులు వచ్చేసాయో, కాయలు ఎన్ని వస్తాయి అనేది తెలీదు. దీని గురించి అయితే చెప్పాలండి ఖచ్చితంగా. ఈ మందార రబ్బు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను తెచ్చాను. ఎన్ని రోజులైందో. ఫస్ట్ వేరే దాంట్లో వేయటం వల్ల దానికి నీడ వచ్చేసి ఎండ తగలక పుయ్యలేదండి. ఇన్నాళ్ళకి ఈ రైనీ సీజన్ వచ్చాక తీసి వేరే పాట్లో వేసాము. అప్పుడు మొగ్గలు వచ్చి ఒక్క పువ్వు అయితే వచ్చిందండి. ఈ గులాబీ మొక్క అయితే ఆల్రెడీ నేను కడియపులంక మొక్కలు వీడియోలు తీశాను, అక్కడ తీసుకున్నానండి. పువ్వులు పూసినప్పుడైతే తీయలేదు. పువ్వులు కోసేసి ఆల్రెడీ కటింగ్ చేసేసాను. ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. ఈ పక్కదైతే అలా కట్ చేసింది, జస్ట్ అలా గుచ్చాను. చూద్దాం బ్రతుకుతుందో ఏమవుతుందో. ఇది వచ్చేసి ఇంకో చిన్న పచ్చిమిర్చి మొక్క. మా అత్తయ్య కొట్టం మర్చిపోయి వెళ్ళిపోయారు, అందుకని దీని పని మనం పడతామన్నమాట. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ బచ్చలండి. భలే ఉంది కదా దీని కలరు. తీగ కలర్ ఎంత బాగుందో. ఇది ఇంగ్లీష్ బచ్చలు అనుకుంటా బహుశా. సారీ, ఇందాక మనం ఫస్ట్ హార్వెస్టింగ్ చేసిన ఇంగ్లీష్ బచ్చలి. ఇదైతే హైబ్రిడ్ బచ్చలంట. ఇది కాకుండా గ్రీన్ కలర్ లీవ్స్లో కూడా ఉంటుంది తీగ జాతిలోనే. అది ఒక బచ్చలి.
నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ 2 వెరైటీస్ ఉన్నాయి. నేను అక్కడి నుంచి తెచ్చి వేసుకోవడం అయితే జరిగింది. మనం ఇలాంటి జస్ట్ ఇలా పెడితే అలా మనకి ఆకుకూరలని, కూరగాయలని ఇచ్చే చాలా మొక్కలున్నాయండి. మనం శ్రద్ధ పెట్టి వేసుకుని ఏం లేదు కొంచెం వాటరింగు, మన ఇంట్లోని కిచెన్ వేస్ట్‌నే మనం వాటికి ఎరువుగా ఎయ్యొచ్చు. బయట పడేసే కన్నా కూడా వీటికి ఇచ్చుకుంటే మనం ఎటువంటి ఎరువులు గానీ ఏమీ వేయనవసరం లేదు. అన్నట్టు మెయిన్‌గా మొక్కలకి కావాల్సిందేంటో చెప్పనా అండి? మనకెలా అయితే లవ్ కావాలో వేరే వాళ్ళ నుంచి ఎలా ప్రేమని కోరుకుంటామో ఈ మొక్కలకు కూడా అదే కావాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.